ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అడాబ్ ఫోటోషాప్ ట్యుటోరియల్ 2 పార్ట్ 2 అయితే చూద్దాము. అంటే నేను లాస్ట్ టైం మొత్తం ఈ ఇంటర్ఫేస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఈ టూల్ బార్ గురించి అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టాపిక్స్ మీద ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ మీరు ఈ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు స్కిప్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అయితే అర్థం కావు, తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఈ టూల్ బార్ గురించి అయితే చూద్దాం. ఈ టూల్ బార్ తోటి మనం మొత్తం ఏదైతే ఈ వర్క్ ఉందో అడాబ్ ఫోటోషాప్ అనే వర్క్ మొత్తం, ఫోటో ఎడిటింగ్ వర్క్ మొత్తం మనం ఈ టూల్ బాక్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. 90% వర్క్ మొత్తం ఈ టూల్ బాక్స్ తోటి మనము కంప్లీట్ అయితే చేస్తాము ఈ అడాబ్ ఫోటోషాప్లో వచ్చేసరికి. సో ఫస్ట్ మనం ఈ టూల్ బాక్స్ గురించి తెలుసుకుంటే, మనకి ఈ ఫస్ట్ ఉన్నాయి కదా టూల్స్, ఇందులో మనకి చాలా టూల్స్ అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క పర్పస్ కోసం పనిచేస్తుంది అనమాట. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క యూసేజ్కో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని టూల్స్లో ఈ ఫస్ట్ 6 టూల్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని మనం ఏమంటామంటే సెలక్షన్ టూల్స్ అంటాము. సో సెలక్షన్ టూల్స్ అంటే ఏంటో నేను తర్వాత వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఇవి ఏమేం టూల్సో ప్రజెంట్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో మనకి ఈ సెలక్షన్ టూల్స్లో మనకి కొన్ని రకాల సెలక్షన్ టూల్స్ అయితే ఉంటాయి, అండ్ వాటి గురించి తర్వాత వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇది రెక్టాంగులర్ మార్క్యూ అండ్ మూవ్ టూల్ అండ్ లాసో టూల్ అండ్ మ్యాజిక్ వాండ్ టూల్ అండ్ క్రాప్ టూల్ అండ్ స్లైస్ టూల్, ఇలా మనకి 6 సెలక్షన్ టూల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ నెక్స్ట్ 8 టూల్స్ వచ్చేసరికి మనకి పెయింటింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్ అంటాం అనమాట. సో ఈ పెయింటింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్ మొత్తం ఈ 8 టూల్స్తో అయితే మనం చేస్తాము. అందులో ఫస్ట్ వచ్చేసరికి హీలింగ్ బ్రష్ టూల్, అండ్ సెకండ్ వచ్చేసరికి నార్మల్ బ్రష్ టూల్, అండ్ థర్డ్ వచ్చేసరికి క్లోన్ స్టాంప్ టూల్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి హిస్టరీ బ్రష్ టూల్, అండ్ నెక్స్ట్ ఎరేజ్ టూల్, అండ్ నెక్స్ట్ గ్రేడియంట్ టూల్, అండ్ నెక్స్ట్ బ్లర్ టూల్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాడ్జ్ టూల్. సో ఇలా మనకి 8 టూల్స్ అయితే ఉంటాయి ఇందులో పెయింటింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్లో. వీటన్నిటిని పెయింటింగ్ అండ్ ఎడిటింగ్ టూల్స్ అని అయితే అంటాము. అండ్ నెక్స్ట్ 4 వచ్చేసరికి మనకి టెక్స్ట్ అండ్ అదర్ టూల్స్ అంటాం అనమాట. సో అంటే మనం టెక్స్ట్ యాడ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మనం ఈ టూల్స్ని యూజ్ చేసుకొని అయితే చేస్తాము. అందులో మనకు వచ్చేసి ఫస్ట్ పాత్ సెలక్షన్ టూల్ అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హారిజాంటల్ టైప్ టూల్, అండ్ నెక్స్ట్ పెన్ టూల్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ టూల్. సో ఇలా ఈ 4 టూల్స్ని కలిపి మనం టెక్స్ట్ అండ్ అదర్ టూల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ 4 వచ్చేసరికి వీటికి స్పెసిఫిక్గా మనం ఏం చెప్పమన్నమాట, జస్ట్ ఇది హ్యాండ్ టూల్ అనమాట. హ్యాండ్ టూల్ అంటే మనం కొద్దిగా మూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. సో ఇలాగ ఈ 4 టూల్స్ అయితే మనకి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లేయర్లో వచ్చేసరికి ఇది సెట్ ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు అనమాట. దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. ఏదైతే మనము లేయర్స్ యూజ్ చేస్తామో దానికి పైన కనిపించేది ఫోర్గ్రౌండ్ కలర్, అండ్ నెక్స్ట్ బ్యాక్ అని కనిపించేది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం అనమాట. సో ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే వీటిని చేంజ్ కూడా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం మ్యాక్సిమం ఈ టూల్ బాక్స్లో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ నేమ్స్ అనమాట. సో ఇంపార్టెంట్ టూల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే మన వర్క్ స్పేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇమేజ్ని ఇంపోర్ట్స్ ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి అంటే ఒక కొత్త వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. లేదా మీరు Ctrl+N అని ఒక షార్ట్ కట్ కీని యూజ్ చేసి కూడా ఒక కొత్త ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూస్తే నేమ్ కనిపిస్తుంది, మీకు ఏమైనా నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ప్రీసెట్ సైజెస్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన సైజులో కావాలనుకుంటే ఇక్కడ మీరు డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ తీసేసి ఇక్కడ మీకు చాలా వరకు మీకు సైజెస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1920x1080 యూట్యూబ్ థంబ్నెయిల్ రెజల్యూషన్ అయితే సెట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నేను అలాగైతే తీసుకుంటాను. అండ్ ఇక్కడ నేను పిక్సెల్స్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు ఇంచెస్లో తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియో అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పిక్సెల్స్లో ఉంది కదా, దీన్ని ఇంచెస్లో కన్వర్ట్ చేస్తాను చూడండి. ఇంచెస్లోకి అయితే 26 ఇంచెస్లోకి అయితే వస్తుంది అనమాట. అండ్ సెంటీమీటర్స్లోకి అయితే 67 సెంటీమీటర్స్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం పిక్సెల్స్లో అయితే తీసుకున్నాం. అండ్ రెజల్యూషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 72 రెజల్యూషన్ అయితే ఉంది. ఈ రెజల్యూషన్ మీరు పెంచే కొద్దీ ఇక్కడ ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ సైజ్ 5.93 MB అని, అదైతే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 300 ఇచ్చాను అనుకోండి. సో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి మనం సేవ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు పిక్సెల్స్ పర్ ఇంచ్ కానీ పిక్సెల్స్ పర్ సెంటీమీటర్స్ కానీ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మోడ్ వచ్చేసరికి RGB కలర్ లేదా గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అనమాట. RGB కలర్ అంటే కలర్స్లో అయితే వస్తుంది. అండ్ CMYK అంటే మనకి ఏవైతే ఫ్లెక్సీస్లోని అటువంటి వాటిల్లో యూజ్ చేసే కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ RGB కలర్ ఏంటంటే మనం మొబైల్స్లో కానీ డెస్క్టాప్లో కానీ మానిటర్లో కానీ ఈ ఇమేజెస్ని చూడాలి అనుకుంటే మనం ఈ RGB కలర్ని అయితే యూజ్ చేయాలి. లేదు ఫ్లెక్సీస్లో కట్అవుట్స్లో అటువంటి వాటిల్లో మనం ఇమేజెస్ని చూసుకోవాలనుకుంటే CMYK కలర్ని అయితే యూజ్ చేస్తాము. అండ్ గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవే మనకి ఇంపార్టెంట్ మనం నేర్చుకోవాల్సినవి. అండ్ ఇక్కడ RGB కలర్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ కంటెంట్స్లో బ్లాక్, అదే వైట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ట్రాన్స్పరెంట్ కలర్ అయితే 3 అయితే కనిపిస్తున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మీరు ఏదైనా కలర్ అయితే పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ వైట్, మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు అసలు బ్యాక్గ్రౌండ్ అనవసరం అనుకుంటే మీరు ట్రాన్స్పరెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు చూసారు కదా 16:9 ఆస్పెక్ట్ రేషియోలో యూట్యూబ్ థంబ్నెయిల్ రెజల్యూషన్ సైజులో అయితే వచ్చేసింది అనమాట. అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజులో అయితే వచ్చేసింది. సో ఇది మనకి 1920x1080 సైజ్ అనమాట. అంటే విత్ అండ్ హైట్ వచ్చేసి 1980 అండ్ 19 అండ్ విత్ అండ్ హైట్ వచ్చేసి 1920x1080 అనమాట. ఇది మనకి వర్క్ స్పేస్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఇమేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఇమేజ్ని మీ సిస్టమ్స్లో ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు అసలు నా సిస్టమ్స్లో ఒక్క ఫోటో కూడా లేదు అనుకుంటే మీరు ఈ అడాబ్ ఫోటోషాప్లో కొన్ని శాంపుల్ ఇమేజెస్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా షార్ట్ కట్కి Ctrl+O క్లిక్ చేసినా మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మీకు దిస్ PC అని కనిపిస్తుంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ Windows C అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్ అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ అడోబ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటోషాప్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ శాంపుల్స్ అని ఉంటుంది, సో దాంట్లోకి వెళ్తే మీకు ఇమేజెస్ అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యానర్, ఈగల్, ఫ్లవర్, హార్వెస్ట్ అని, డక్కీ ఇలా కొన్ని అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు ఇక్కడ షార్ట్ ఐకాన్స్లో అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు లార్జ్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజెస్ అయితే కనిపిస్తాయి అనమాట, ఇమేజెస్ లెక్కన. సో ఇక్కడ నేను ఈ డక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో డక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నాకు డక్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు
సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే ఐ మీన్ దీన్ని తీసుకొచ్చి ఈ వర్క్ ఇది కదా మన వర్క్ స్పేస్, అన్టైటిల్డ్ 1 అనేది వర్క్ స్పేస్. ఇది జస్ట్ మనం ఇమేజ్ని బయటికి రప్పించాం అనమాట అంతే. ఫోల్డర్ నుంచి మనం అడాబ్ ఫోటోషాప్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు దీన్ని మనం వర్క్ స్పేస్లోకి ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ మీకు మూవ్ టూల్ కనిపిస్తుంది కదా, సో ఈ మూవ్ టూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇలా వదిలేయండి అనమాట. సో వదిలేయగానే మీకు ఇందులోకి అయితే వచ్చేస్తుంది. ఏదైతే మీరు ఫైల్స్ని మూవ్ చేయడానికి ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ అనమాట. ఏం లేదు, జస్ట్ దీని మీద సెలెక్ట్ చేయండి, దీన్ని తీసుకొచ్చి ఇలా ఇందులోకి వదిలేయండి అనమాట. ఇలా వదిలేస్తే మీ వర్క్ స్పేస్లోకి ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పని అయిపోయింది కాబట్టి మనం దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో క్లోజ్ చేసిన తర్వాత ఇది మన ఒరిజినల్ వర్క్ స్పేస్లోకి మనం ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నది. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. సో ఈ ట్యుటోరియల్లో నేను ఎక్కువగా అయితే చెప్పను, జస్ట్ ఇమేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ వర్క్ స్పేస్లోకి ఎలా తెచ్చుకోవాలి అండ్ సేవ్ ఎలా చేయాలి అనేది క్లియర్గా అయితే చెప్తాను అనమాట ఈ ట్యుటోరియల్లో. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో మీరు Ctrl+S అని క్లిక్ చేసినా సరే మీకు డైరెక్ట్గా సేవ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. లేదు అనుకున్న ఇక్కడ మీకు ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు Ctrl+S సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అది చేసినా సరే మీకు ఆప్షన్ అయితే వస్తుంది అనమాట సేవ్ చేయడానికి. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి మీరు ఫైల్ నేమ్ తీసేసి ఇక్కడ శాంపుల్ ఫోటో అని నేమ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మీకు ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫార్మాట్ అనేది మీరు ఫోటోషాప్ ఫార్మాట్లో ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా జేపీజీ ఫార్మాట్లో యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదా పిఎన్జీలోనా అని కొన్ని ఫార్మాట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఫోటోషాప్ పిఎస్డి సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇది ఇంకా ఎడిటబుల్ ఫార్మాట్లోనే ఉంటుంది అనమాట. అంటే మీరు వన్స్ దీన్ని మళ్ళీ తిరిగి అడాబ్ ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు పాత ఎడిటింగ్స్ని చేంజెస్ చేయొచ్చు అండ్ కొత్త ఎడిటింగ్స్ని కూడా చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు దీన్ని జేపీజీలో క్లిక్ చేసేసి ఇంకా నేను దీంట్లో చేంజెస్ చెయ్యను అని అనుకుంటే మాత్రం జేపీజీలో క్లిక్ చేశారనుకోండి, సో ఇది మీకు నార్మల్ ఇమేజ్లో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ జేపీజీలో సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోని మీరు ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని పాతగా మీరు చేంజెస్ చేసినవి డిలీట్ చేయాలి అని అనుకుంటే మాత్రం చేయలేరు. ఒకవేళ మీరు ఫోటోషాప్ ఫార్మాట్లో చేయాలనుకుంటే ఏదైతే పాత ఎడిట్ చేశారో వాటిని అయితే డిలీట్ చేసుకోవచ్చు, కొత్త ఎడిట్స్ చేయొచ్చు అనమాట. అదే మీరు జేపీజీలో అయితే పాత ఎడిట్స్ని అయితే డిలీట్ చేయలేరు, కొత్త ఎడిట్స్ని అయితే క్రియేట్ చేయగలరు. ఈ విధంగా మీకు అయితే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫోటోషాప్ ఫార్మాట్లో సేవ్ చేస్తే మీకు ఫోటోషాప్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. లేదు నేను జేపీజీలో సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకోగానే నాకు జేపీజీ ఫార్మాట్లో అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇలా జేపీజీ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్వాలిటీ అయితే అడుగుతుంది. ఇక్కడ మీడియం క్వాలిటీయా, హై క్వాలిటీయా, లేదా మ్యాక్సిమం క్వాలిటీ అయితే అడుగుతుంది అనమాట. మ్యాక్సిమం క్వాలిటీ సేవ్ చేస్తే మీకు సైజ్ అనేది ఒకలాగా వస్తుంది. లేదు మీడియం క్వాలిటీలో సెలెక్ట్ చేస్తే ఒకలాగా వస్తుంది, లేదా హై క్వాలిటీలో సెలెక్ట్ చేస్తే ఒకేలాగా వస్తుంది అనమాట. రకరకాల క్వాలిటీస్లో మీకు రకరకాలుగా అయితే వస్తుంది. ఇక్కడ నేను మ్యాక్సిమం సేవ్ చేశాను కదా, సో సేవ్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తాను. ఓకే మీద క్లిక్ చేయగానే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ని అయితే దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎక్కడ సేవ్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీకు శాంపుల్ ఫోటో. సో శాంపుల్ ఫోటో సేవ్ అయిపోయింది కదా, సో ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఫోటోషాప్లో ఫైల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ ఫైల్ని ఎలా ఎడిట్ చేయొచ్చు అనేది అయితే. ఈ ట్యుటోరియల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ట్యుటోరియల్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో